ఒక మాట చెప్పేది, ఇల్లు గట్టి చూడు పెళ్లి జట్టి చూడు అని. అందుకే ఎప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా పేదలకు ఇళ్లను కట్టించే కార్యక్రమమే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మనకు తెలుసు. గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో మొట్టమొదటిసారిగా పేద ప్రజలకు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడము, ఇల్లు కట్టించి ఇవ్వడము అనేది మొదలు పెట్టాం. దాని తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో 2004 నుంచి 14 దాకా లక్షలాది ఇండ్లు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టించినాం. ఏ గ్రామానికి పోయినా కూడా వందలాది ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికి కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 95% గ్రామాలలో ఒక్కటి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలా లేదు. 10 సంవత్సరాలు వాళ్ళు మేము అద్భుతంగా పాలన చేసామన్నారు కానీ పేదవాళ్లకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయలేకపోయింది. అందుకే మళ్ళీ మేము అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు ఒక ప్రతిష్టాత్మకంగా ఆచరణ యోగ్యమైన ప్రాజెక్ట్ గా దీన్ని మలుచుకొని పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేసేటట్టుగా, అది కూడా దుర్వినియోగం కాకుండా, మధ్య దళారుల వ్యవస్థ లేకుండా కట్టుకునే వాళ్ళ అకౌంట్ లోనే అమౌంట్ పడడం జరుగుతా ఉంది. అంటే మధ్యలో గతంలో పైరవీలు చేయడము, 10,000 తీసుకోవడము, వచ్చిన 70,000, 80,000, 10,000 తీసుకోవడము, ఇవన్నీ కూడా చేసేవారు. వాటన్నిటిని కూడా చూసి లోటుపాట్లు లేకుండా ఒక ఫుల్ ప్రూఫ్ విధానాన్ని ఇప్పుడు గవర్నమెంట్, మా ప్రభుత్వం అనుసరిస్తా ఉంది. ఎంత సక్సెస్ అయితా ఉంది అంటే పేద వర్గాలు వాళ్ళకు ఒక 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం. వాళ్ళు కూడా కష్టం చేసుకొని, కూలీనాలు చేసుకొని, లేదా వ్యవసాయం చేసుకొని కొద్దిగా డబ్బు కూడా పెట్టుకొని దానికి వాళ్ళు 1-2 లక్షలు యాడ్ చేసుకొని ఒక పర్మనెంట్ అసెట్ ను వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకుంటా ఉన్నారు. చాలా మంది చాలా అద్భుతంగా ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇల్లు చూస్తా ఉంటే ఖచ్చితంగా ప్రతి పేదవాడు కూడా రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో సొంత ఇల్లు కట్టుకుంటాడు. ఇది పోతనపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ రోజు పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండలంలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నాం. 115 ఇండ్లను ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. 78 ఇండ్లు మొదలు పెట్టింది. పోతనపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఈ రోజు మహబూబ్ నగర్ మండలంలో ఈ గ్రామాన్ని మనం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసుకున్నాం. 115 ఇండ్లను శాంక్షన్ చేస్తాం. ఆ 115 ఇండ్లలో 78 లబ్ధిదారులు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టిండ్రు. ఈ రోజు 10 మంది పూర్తిగా కంప్లీట్ చేసుకున్నారు. దాంట్లో గృహప్రవేశానికి నేను వచ్చిన చాలా సంతోషంగా ఉంది. మన ఏదైతే కాయ కష్టం చేసుకుంటారో చిన్న సన్నకారు రైతులు, మేస్త్రి పని చేసే వాళ్ళు, ఆటో నడిపే వాళ్ళు, రిక్షా దొక్కే వాళ్ళు, తర్వాత కూలి పని చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఒక ధైర్యాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చింది. కొద్దిగా మేము కూడా కష్టపడితే ప్రభుత్వం సహకారంతో ఎప్పటికీ కూడా కరిగిపోని ఆస్తి, ఒక ఇల్లును మనం సమకూర్చుకోవచ్చు అన్న నమ్మకం ఈ రోజు పేద ప్రజల్లో కలుగుతా ఉంది. మా తెలంగాణ గ్రామాల్లో ఇది ఒక విప్లవం లాగా మొదలైంది. ఏ గ్రామంలో పోయినా కూడా ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు మొదలైనవి, పూర్తిగా వస్తాం. ప్రతి ఇంటికి కూడా మేము వెళ్తా ఉన్నాం. ఆ శుభకార్యాల్లో వాళ్ళ సుఖ సంతోషాల్లో మేము పాలు పంచుకుంటా ఉన్నాం. ఇది చాలా ఆనందకరమైన రోజు. దీనికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రివర్గము, మేమందరం మా ఎమ్మెల్యేలం చాలా కష్టపడి నిజంగా బెనిఫిషియర్స్ కి పథకం అందాలని చెప్పి మా కార్యకర్తలు కూడా, చాలా మంది కార్యకర్తలు వాళ్ళ సొంత ఇల్లు లేకున్నా మొదలు మా గ్రామంలో పేదవాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము తీసుకుంటామని చెప్పి చాలా మంది త్యాగం చేసింది. అందుకే ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులు అనేది నిజాయితీగా ఇల్లు లేని వాళ్ళను ఎంపిక చేసుకొని ఈ రోజు ఇళ్లను ఇచ్చినాం కాబట్టి ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. నేను ఈ రోజు గృహప్రవేశం చేసుకున్న పోతనపల్లి గ్రామంలో ఈ 10 గృహస్థులకు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. వారి ఇంటికి కూడా పోయి దాన్ని ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా